రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. రెక్కలు తెగిన స్వప్నం అనే నవల చదువుకుంటున్నాము. 9 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇది 10వ ఎపిసోడు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్తే, గోదావరి దినపత్రికలో 200 రోజుల పాటు ఉత్కంఠభరితంగా ప్రచురితమైన సీరియల్ను నవలగా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఎందరో పాఠక అభిమానులను సంపాదించి మరెందరో ఆదరాభిమానాలు పొందిన ఈ నవల కత్తిమండ ప్రతాప్ కుమార్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వాస్తవ జీవితాలు కల్పితాలై పాత్రలుగా కనిపిస్తాయి. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు రెక్కలు తెగిన స్వప్నం. కథ రచయిత గారు కత్తిమండ ప్రతాప్ కుమార్ గారు. సడన్గా ఎందుకు ఇలా అయ్యింది? కాలేజీలో ఏమైనా జ్వరం వచ్చిందా? అడిగింది తల్లి. రాలేదని తల ఊపింది సంగవి. మన సంగికి సడన్గా జ్వరం వచ్చి తగ్గిందంటే ఏదైనా గాలిసోకి ఉంటుందండి అంది భార్య. అటువంటిది ఏమీ ఉండదులే సావిత్రి అన్నాడు రాఘవయ్య. ఎందుకైనా మంచిది, సాయిబు గారి దగ్గరికి వెళ్ళి గాలితాడు తీసుకురండి అంది. సరే అని వెళ్ళాడు రాఘవయ్య. సాయిబు దగ్గరికి వచ్చాడు రాఘవయ్య. విషయం చెప్పాడు. అతను అమ్మాయికి గాలి తగిలిందని చెబితే గాలితాడు తెచ్చి ఇచ్చాడు. 100 రూపాయలు తీసుకున్నాడు. తీసుకొచ్చి రాఘవయ్య గారు సంగవి చేతికి కట్టారు. సంగవి ఏడుస్తుంది. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. సంగవికి భయం వల్ల జ్వరం వచ్చింది. నివాస్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల తలపోటుతో పాటు జ్వరం వచ్చింది. ఉదయమే సంగవి లేచింది. ఈరోజు కాలేజీకి వద్దమ్మా, రెస్ట్ తీసుకో అన్నాడు తండ్రి. సంగవికే కాలేజీకి వెళ్ళాలని ఉంది. ఫ్రెండ్స్తో విషయాలు షేర్ చేసుకోవచ్చని, కాల్ లిఫ్ట్ చేస్తాడేమో నివాస్ అని ఆతృతతో కాలేజీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది. ఏమ్మా, రాత్రి ఒంట్లో బాగాలేదు కదా, కాలేజీ మానేయచ్చు కదా తల్లి కూడా చెప్పింది. లేదమ్మా, ఎగ్జామ్ ఉంది, ఇంపార్టెంట్, వెళ్ళాలి అంది సంగవి. సరే జాగ్రత్త, తాయెత్తు జాగ్రత్త, దానివల్లే జ్వరం తగ్గింది అంది తల్లి. అలాగేనని కాలేజీకి బయలుదేరింది. అందరూ కలుసుకున్నారు. గీత, నివాస్ నుండి ఏమైనా కాల్ వచ్చిందా కంగారు పడుతూ అడిగింది సంగవి. లేదు సంగి, రాత్రంతా ఎదురు చూశాను, నాకు టెన్షన్గానే ఉంది అంది గీత. నాకు అసలు నిద్ర పట్టడం లేదు బాబు అంది సుప్రియ. ఇప్పుడు ఎలా అంది సౌఖ్య. నివాస్ సంగవితో అవసరం తీరిందని వెళ్ళిపోయాడా? డౌట్ వ్యక్తం చేసింది సుప్రియ. మనం నివాస్ చెప్పిన మాటలు విన్నామే తప్ప అతని గురించి వివరాలు ఏమైనా తెలుసుకున్నామా? అసలు అతని ఇల్లు, అడ్రస్, ఉద్యోగం ఇవన్నీ నిజమా కాదా తెలుసుకున్నామా? లేదే. సో మనదే తప్పు అంది సౌఖ్య. ఆపవే బాబు, నీ వేదాంతం సిద్ధాంతం బ్రిడ్జి దాటిన ఆగేలా లేదు చిరాకు పడింది గీత. నివాస్ అలాంటివాడు కాదు. నేను అతన్ని దగ్గర నుండి చూశాను. చాలా మంచివాడు. కళ్ళు తుడుచుకుంటూ వస్తున్న బాధను ఆపుకుంటూ అంది సంగవి. నువ్వు అతని మోజులో ఉన్నావు కాబట్టి అలాగే అనిపిస్తుంది. కాకిపిల్ల కాకికే ముద్దు అంది సౌఖ్య. సౌఖ్య అపవే, అసలే అందరం బాధలో ఉంటే మధ్యలో నీ గోల ఒకటి, చిరాగ్గా ఉంది అంది సుప్రియ. నేను మాట్లాడితే మీ అందరికీ కోపం వస్తుంది కదా, రానివ్వండి, నో ప్రాబ్లం. లాస్ట్గా ఒక్కసారి నివాస్ కాల్ చేయి, అప్పుడు మాట్లాడతా అంది సౌఖ్య. నివాస్కి కాల్ చేసింది గీత. లౌడ్ స్పీకర్ పెట్టింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ చేసింది. ఈసారి కవరేజ్ ఏరియాలో లేదు. ఎన్నిసార్లు చేసినా అంతే. అతను నెంబర్ మార్చేశాడు అంది సౌఖ్య. ఎవ్వరూ మాట్లాడలేదు. సౌఖ్య మాటలు చిరాగ్గా అనిపిస్తున్నాయి. సంగవికి మాత్రం ఆమె మాటలు భయాందోళన కలిగిస్తున్నాయి. అసలే నీరసం, ఆపై టెన్షన్. నివాస్ ఫోన్ నెంబర్ మార్చాడంటే హీ ఈజ్ చీటర్. ఇప్పుడు సమాధానం చెప్పండి అంది సౌఖ్య. ఒకవేళ సంగవికి జరగకూడదు ఏమైనా జరిగితే ఏం చేయగలం అంది సౌఖ్య. సంగవికి గుండె అదిరిపడింది, ఉలిక్కిపడింది. పొరపాటున మన సంగవికి ప్రెగ్నెన్సీ వస్తే అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అందరూ భయపడ్డారు. సంగవిని వేగంగా ఎవరో తరుముకొస్తున్నట్టుగా గుండె కొట్టుకుంది. కాళ్ళు చేతులు చచ్చుబడ్డట్టు అనిపించాయి. కళ్ళు తిరిగాయి. గీత మీద కళ్ళు తిరిగి వాలిపోయింది. స్పృహ కోల్పోయింది. అందరూ కంగారు పడ్డారు.
సౌఖ్య వాటర్ బాటిల్ తీసుకొని ఓపెన్ చేసి ముఖం మీద నీళ్లు కొట్టింది. బస్ స్టాప్లో అందరూ కంగారు పడి దగ్గరికి వచ్చారు. కాసేపటికి సంగవికి మెలకువ వచ్చింది. ముఖం కడిగింది గీత. సంగవికి నీరసంగా అనిపించింది. సంగవి, ఆర్ యు ఓకే? అడిగింది సుప్రియ. ఏమీ లేదు, రాత్రంతా జ్వరం వచ్చింది, టాబ్లెట్స్ వేసుకున్నాను, కాస్త నీరసం అంతే చెప్పింది సంగవి. అటువంటప్పుడు కాలేజీ మానేయకపోయావా? అంది సుప్రియ. ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, అందుకే వచ్చేసా చెప్పింది. గీత దగ్గరకు వచ్చి చెవిలో చెప్పింది సౌఖ్య. సడన్గా స్పృహ కోల్పోయింది అంటే కొంపదీసి ప్రెగ్నెన్సీ వచ్చిందేమో, మనం ఒక్కసారి టెస్ట్ చేయిద్దాం అని చెప్పింది. ఒక్కసారికి అలా అవుతుందంటావా? అనుమానం వ్యక్తం చేసింది గీత. మనకు తెలుసా, నాకేమైనా ఎక్స్పీరియన్స్ అనుకున్నావా? జస్ట్ డౌట్ అంతే, నెత్తి మీద శనిగాడు ఉంటే ఏదైనా జరుగుతుంది అంది సౌఖ్య. గీతకు కూడా డౌట్ వచ్చింది. సంగవి దగ్గరకు వచ్చింది. నీకు నీరసం ఎందుకు వస్తుంది? నిద్రలేక, లేదా జ్వరం గురించా, లేదా ఏదైనా ఇబ్బందిగా ఉందా అని అడిగింది. సంగవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదో తింగర్ది, డైరెక్ట్గా అడుగు అని. సంఘీ, నువ్వు నివాస్తో తప్పు చేసావు కదా, ఈ మధ్య ఏమైనా శారీరకంగా ఇబ్బందిగా ఉందా అడిగింది సౌఖ్య. సంగవికి అర్థమైపోయింది. నీరసంగా ఉంటుంది అంతే అంది. ఎందుకైనా మంచిది, ఏమైనా ఉంటే చెప్పు అంది సౌఖ్య. సుప్రియకు సౌఖ్య మాటలు కోపం రప్పిస్తున్నాయి. సౌఖ్య, ఈ మధ్య నువ్వు ఇలా ఎందుకు తయారయ్యావు? ప్రతి దానికి వితండవాదం తెస్తున్నావు అంది కోపంగా. బుగ్గలు పెద్దవి చేసి నవ్వింది సౌఖ్య. ఇంతలో గీత ఫోన్ రింగ్ అయ్యింది. పర్సులో నుండి ఫోన్ తీసింది. నివాస్ ఫోన్ చేస్తున్నాడు. గీత కళ్ళు మెరిశాయి. ఏయ్, నివాస్ చేస్తున్నాడు ఆత్రుతగా చెప్పింది. ఒక్కసారిగా సంగవి మనసు పరవళ్ళు తొక్కింది. ఫోన్ లిఫ్ట్ చేసింది. స్పీకర్ పెట్టింది. హలో గీత గారు, నేను నివాస్ని. సడన్గా బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. కంపెనీ నుండి నన్నే పంపారు. అసలు తీరికలేదు, కనీసం భోజనం చేసే టైం కూడా లేదు. సారీ చెప్పాడు నివాస్. మేం ఎంత కంగారు పడ్డామో తెలుసా అంది. అయ్యో సారీ, కావాలని కాదు, అస్సలు కుదరలేదు. మా సంగవి ఎలా ఉంది అడిగాడు నివాస్. అందరం ఇక్కడే ఉన్నాం, సంగవి ఏడుస్తోంది చెప్పింది గీత. హలో నివాస్ గారు, బాగానే ఉన్నారు. మాకిక్కడ ఎలా ఉందంటే అలా ఉంది, కొంచెం కోపంగా అంది సౌఖ్య. అందరికీ సారీ చెప్తున్నా, నేను రేపు వచ్చేస్తున్నా. అక్కడికి వచ్చి అన్ని వివరాలు చెప్తాను. ఒక్కసారి సంగవికి ఫోన్ ఇవ్వండి అన్నాడు నివాస్. స్పీకర్ ఆఫ్ చేసి సంగవికి ఫోన్ ఇచ్చింది. హలో సంగవి. నివాస్ గొంతు విని సంగవి భోరున ఏడ్చేసింది. వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఏ పిచ్చిదానా, ఏడుస్తున్నావా? బంగారం, ఏడవకమ్మా, రేపు వచ్చేస్తున్నాను కదా అన్నాడు. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చచ్చిపోదాము అనుకున్నాను తెలుసా? సంగవికి ఏడుపు ఆగడం లేదు. అది కాదు సంగీ, చెప్పి వెళ్దామనుకునే టైం కూడా లేదు. కంపెనీ బిజినెస్ డీల్ కోసం సడన్గా నన్ను పంపారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగులు, నువ్వు అస్తమానం గుర్తొచ్చేదానివి. మీరు కాల్ చేసే టైంలో కాన్ఫరెన్స్లో ఉన్నాను. సారీ డియర్ మృదువుగా అన్నాడు. చీ పో, మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? సంగవి ఇంకా ఏడుస్తోంది. బంగారం, నిన్నొదిలి ఎక్కడికి వెళ్తాన్రా? నువ్వు నా ప్రాణం. నిన్ను వదిలేసి పారిపోయాననుకున్నావా అన్నాడు నివాస్. లేదు, ఎవరేమన్నా నీ మీద నాకు నమ్మకం ఉంది అంది సంగవి. బంగారం, రేపు వచ్చేస్తాను ప్లీజ్ అన్నాడు నివాస్. సరే అనేసింది సంగవి. ఉమ్మ ఫోన్లో ముద్దు పెట్టాడు. సంగవి సిగ్గుగా నవ్వింది. ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నాడే సంగీ అడిగింది సుప్రియ. పాపం,
మనం ఏదేదో అనేసుకున్నాం. చూసావా ఏమైందో? నివాస్ చాలా మంచివాడు. ఊపిరి పీల్చుకుంటూ అంది సంఘవి. మా సంఘవి మనసు ఇప్పుడు చాలా తేలికగా ఉంది. దూదిపింజల ఎగిరినట్టనిపించింది. హాయిగా ఉంది. దాచుకున్న భారం వదిలిపోయినట్టయింది. ప్రశాంతంగా ఉంది. సముద్ర కెరటం తన దగ్గరికి వచ్చి మృదువుగా స్పర్శించి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది సంఘవి పరిస్థితి. మొత్తానికి సస్పెన్స్కి తెరలేచింది. మనం అలా ఊహించుకోవడంలో తప్పులేదులే అంది సౌఖ్య. ఏదైనా టెన్షన్ వీడింది. అన్నీ మన మంచికే అనుకోవాలి అంది గీత. ఇంతలో రాఘవయ్య గీత సెల్కు కాల్ చేశాడు. అమ్మా గీత, కాలేజీకి వెళ్ళిపోయారా అడిగాడు. ఇంకా లేదంకుల్, బస్టాప్లో వెయిట్ చేస్తున్నాము చెప్పింది గీత. ఏమీ లేదమ్మా, మా సంగవికి రాత్రంతా జ్వరం, ఎలా ఉందో కనుక్కుందామని చేశాను అన్నాడు. బాగానే ఉంది అంకుల్ చెప్పింది గీత. సరేనమ్మా, ఉంటాను. అలాగే అంకుల్. ఫోన్ కట్ చేసింది. మీ నాన్న నీకు ఎలా ఉందని కాల్ చేశారు చెప్పింది గీత. దీనికోసం మనమందరం టెన్షన్ పడుతున్నాం కదా అంది సౌఖ్య. ప్రేమ కోసం ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి, ప్రేమ కోసం స్నేహం అందించాలి, ప్రేమ కోసం ఫ్రెండ్స్ అవసరమైతే త్యాగం చేయాలి, తెలుసుకో అంది సుప్రియ. ఫ్రెండ్స్ లేకపోతే ప్రేమే లేదంటావు, అంతేనా అడిగింది సౌఖ్య. నిజమే, ఎక్కువ శాతం ప్రేమను బ్రతికించేది ఫ్రెండ్స్ మాత్రమే అంది గీత. మీరు లేకపోతే నేను లేనుగా, నా ప్రేమ లేదుగా, మీరన్నది నిజమే అంది సంగవి. అబ్బో ఎక్స్పీరియన్స్ నవ్వింది గీత. అందరూ నవ్వారు. ఇంతలో బస్సు వచ్చింది. మరుసటి రోజు కాలేజీ సెలవు కావడంతో సంగవి ఇంటి దగ్గరే ఉంది. ఈరోజు నివాస్ వస్తాను అన్నాడు. ఎలా కలుసుకునేది? రాఘవయ్య ఫోన్ రింగ్ అయ్యింది. అంకుల్, సంగవి లేదా? గీత కాల్ చేసింది. సంగవిని పిలిచాడు రాఘవయ్య. హాయ్ గీత ఫోన్ పట్టుకొని తన గదిలోకి వచ్చింది. ఈరోజు నివాస్ వస్తున్నానని కాల్ చేశాడు. కాలేజీ లేదుగా. మా ఇంట్లో వాళ్ళంతా బంధువుల ఇంటికి వెళ్ళారు. సాయంత్రానికి కానీ రారు. మా ఇంటికి వచ్చేయి, అక్కడకు నివాస్ని రమ్మని చెప్తా అంది గీత. నన్ను మీ ఇంటికి రమ్మని నాన్నను అడుగు అంది సంగవి. అయితే అంకుల్కి ఫోన్ ఇవ్వు అంది. నాన్న, గీత మాట్లాడుతుందట. తండ్రికి ఫోన్ ఇచ్చింది సంగవి. అమ్మా గీత, చెప్పమ్మా ఫోన్ తీసుకొని అన్నాడు. ఏమీ లేదంకుల్, ఫ్రెండ్స్ అందరూ ఈరోజు మా ఇంటికి వస్తున్నారు, సంగవిని కూడా పంపండి అంది. అలాగేనమ్మా అన్నాడు రాఘవయ్య. సంగవికి ఎగిరి గంతేయాలి అన్నంత ఆనందం కలిగింది. గీత ఇంటికి వచ్చాడు నివాస్. గీత ఇల్లు దగ్గర కావడంతో నడుచుకుంటూ వచ్చింది సంగవి. హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు నివాస్. సంగవికి నివాస్ని చూసి ఏడుపు వచ్చేసింది. ఏయ్ పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? పైకి లేచి సంగవి దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? దగ్గరకొచ్చి గుండెల మీద వాలిపోయింది. సంగవిని ఆప్యాయంగా కౌగిలించుకొని నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను అన్నాడు. ఎంత భయమేసిందో తెలుసా? దేనికి భయం? నిన్నొదిలి పారిపోయాను అనుకున్నావా? అలా అని కాదు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిజినెస్ పని తప్పదు కదా, కావాలని కాదు. బట్ కనీసం నీతో ఒక్క ముక్క చెప్పే అవకాశం కూడా దొరకలేదు. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. గీత కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. సంగవి, నేను వెళ్ళి సెంటర్కి వెళ్ళి వస్తా. ఈరోజు ముగ్గురికి ఇక్కడే భోజనం అరేంజ్ చేస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, వచ్చేస్తా చెప్పి హోండా యాక్టివా వేసుకొని వెళ్ళింది. సంగవి మౌనంగా ఉంది. నివాస్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. కళ్ళు భాష తప్ప మాటలు లేవు. మీరు లేకపోతే నేను బ్రతకలేను తెలుసా అంది.
నివాస్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు లేకుండా నేనుంటాననుకున్నావా బంగారం? చేతిని మృదువుగా స్పర్శిస్తూ అన్నాడు. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు తీసుకొచ్చి ఒత్తిడి చేస్తున్నారు. మొన్న ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. నిజమా? నీకు చెబుదామంటే అందుబాటులో లేరు. అబ్బాయి మంచోడు కాబట్టి అతనంటే నాకు ఇష్టం లేదని కనిపెట్టేశాడు. అతనే వద్దని కాంప్రమైజ్గా మాట్లాడాడు చెప్పింది. సంఘి, డోంట్ వర్రీ, మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం. ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు. ఎలా? అడిగింది. నువ్వు ఎలా అంటే అలా. మన ప్రేమ విషయం మీ నాన్నకు చెప్పి ఒప్పించగలవా అన్నాడు. అమ్మో, నాన్న ఒప్పుకోరు. పైగా నేను ప్రేమలో పడ్డానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నన్ను నాన్న అసలు అలా ఊహించుకోరు అంది. సరే, అయితే మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఉలిక్కి పడింది సంగవి. భయమేసింది. ఇవన్నీ ఎప్పుడూ ఊహించలేదు. ప్రేమకు ఆకర్షితులు కావడం తప్ప పెళ్ళి జీవితం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నివాస్ మాటలు వింటుంటే భయం కలుగుతుంది. చెప్పు సంగవి, నేను నాతో తీసుకుపోతాను. తర్వాత అన్నీ సెట్ అయ్యాక వచ్చి కలుద్దాం చెప్పాడు నివాస్. సంగవి ఈ విపత్కర ప్రశ్నలకు పరిస్థితులకు సమాధానం కోసం అన్వేషిస్తుంది. మెదడును బైనాక్యులర్ పెట్టి వెతికినట్లుగా సమాధానం కోసం ఎదురు చూస్తోంది. సంగవి, ఏమిటి మౌనంగా ఉన్నావు? సంగవి మాట్లాడలేదు. నా మీద నమ్మకం లేదా బంగారం? ఒడిలో నుండి పైకి లేపాడు. సంగవి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అదేంటి అలా అంటావు? నమ్మకం లేకపోతే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు కదా. సంగవి కళ్ళు ఎర్రబడ్డాయి. భయంతో గుండె వేగం పెరిగింది. ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. మెదడులో అమ్మ నాన్న ఏమంటారో అని దృశ్యాలు మెదులుతున్నాయి. ఒక పక్క నివాస్తో వెళ్తే పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇవన్నీ సంగవికి కళ్ళ ముందు కదలాడుతున్నట్టు ఉన్నాయి. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? భయంగా ఉందా? భయం కాదు. అమ్మ నాన్నతో సంగవి మాట పూర్తి కాకుండానే, అబ్బా సంగవి, ప్రతి దానికి అమ్మా నాన్నల సెంటిమెంట్ అంటావు. మీ నాన్న నిన్ను పిరికివానిలా పెంచేశారు. అందరిలాగా ఉన్నావా చెప్పు? పైగా ఎవడికో ఒకడికి ఇచ్చి కట్టబెట్టేయాలని చూస్తున్నారు. అసలు నీకు ఇది ఇష్టమో ఇప్పుడైనా అడిగారా? ఒక్క మాట చెప్పు. నీకు మీ ఫ్రెండ్స్లు అందరిలాగా ఉండాలని లేదా? అందరిలాగా తిరగాలని లేదా? చెప్పు. కౌన్సిలింగ్ ఇచ్చినట్లు మాట్లాడాడు. సంగవి ఆలోచనలో పడింది. హ్యాండిక్యాప్డ్కి ఇచ్చి నీకు సంబంధం చూశారంటే అర్థం చేసుకో సంగవి. నీకు కొన్ని ఊహలు, భావాలు, ఆలోచనలు ఉంటాయి. ప్రతి మనిషికి ఒక టేస్ట్ అనేది ఉంటుంది. ఆ టేస్ట్ నెరవేరితేనే లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎలా లైఫ్ అంతా ఉండగలం? మనసు చంపుకొని కాంప్రమైజ్ కావాలి. మన ఇష్టాలు వదులుకోవాలి. పెళ్లి సంబంధమని మిమ్మల్ని నలుగురిలో కూర్చోబెడతారు. అప్పటికే మీకు చాలా భయంగా ఉంటుంది. అందరి ముందు మీరు తల పైకెత్తలేరు. ఎందుకంటే భయం, సిగ్గు, గుండెదడ. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పైకెత్తి అబ్బాయిని చూడమంటారు. భయంతో మీరు అందరి ముందు సిగ్గుగా చూస్తారు. సరిగా చూడలేరు. జస్ట్ 10 seconds చూస్తారేమో. ఏదో బాగున్నాడు అనిపిస్తుంది. లేదా అమ్మ నాన్న బంధువులు ఇలా మనల్ని కాంప్రమైజ్ చేసేస్తారు. మనం ఒప్పుకొని తీరాలి. ఇలా ఎంతోమంది పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. అబ్బాయిని సరిగ్గా చూడకుండా చాలా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. ఇష్టాలతో పని లేదు. అలాంటప్పుడు ఎలా? రోజు కాంప్రమైజ్ కావాలా? పెద్ద లెక్చర్ ఇచ్చాడు నివాస్. సంగవి ఇవన్నీ నిజమే కదా అనుకుంది. నివాస్ సైకలాజికల్గా మాట్లాడేసరికి ఆ మాటలకి హిప్నటైజ్ అయ్యింది. నివాస్ మాటలు బాగా నచ్చాయి. అందుకే సంగవి, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను. జీవితాంతం కలిసి ఉండేది మనం కాబట్టి మన పెళ్ళి మన ఇష్టం. ఆలోచించు అన్నాడు. సంగవికి అంతా కొత్తగా ఉంది. ఆలోచనలు ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు.
ఒకవేళ నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే నివాస్ నోటికి అడ్డం పెట్టి ఆపేయండి. ఇక నువ్వంటే పిచ్చి, నువ్వు లేకపోతే చచ్చిపోతాను ఏడుస్తూ అంది సంగవి. నివాస్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. పిచ్చిదానా, నీ గురించి నాకు తెలియదా? నేనంటే నీకు ప్రాణం కదా. లవ్ యూ బంగారం. సంగవిని దగ్గరికి తీసుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.